నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 నుంచి 15వ వచనముల వరకు చూసినట్లయితే ఇలా ఆజ్ఞ రాయబడింది. అందరికీ పునాది యేసుక్రీస్తే. అయితే ఈ పునాది మీద వాడబడుతున్న పదార్థాలు బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ళు, కొయ్యకాలు, గడ్డి, కర్ర. అయితే వీటి యొక్క పనితీరు అనేది ఎప్పుడు కనబడుతుంది అంటే అగ్ని పరీక్షకు లోనైనప్పుడు. చూసారా, పునాది ప్రతి ఒక్క క్రైస్తవునికి పునాది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే ఈ పునాది మీద ఏ పదార్థాలను వాడి నువ్వు నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు? చూస్తున్న ప్రతి ఒక్క క్రైస్తవుడు, క్రైస్తవురాల దేవుడు ఇది నాన్న నిన్ను ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాడు. యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి నీ యొక్క జీవితాన్ని నూతనంగా మొదలు పెట్టావు కదా. యేసుక్రీస్తుని నీవు పునాదిగా కలిగి ఉన్నావు కదా. అయితే నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని ఏ పదార్థాలతో నువ్వు కట్టుకుంటున్నావు? బంగారం, వెండి, వెలగలిగిన రాళ్లతోనూ, లేదా కర్ర, కొయ్యకాలు, గడ్డితోనా? చూడండి, బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ళు మృదుగా దొరుకుతాయి. వీటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. అగ్నికి ఇవి ఎప్పుడైతే ఫేస్ చేస్తాయో అలాంటప్పుడు ఇవి శుద్ధీకరణం పొందుతాయి. కానీ కర్ర, కొయ్యకాలు, గడ్డి ఇవి చాలా ఎక్కువగా దొరుకుతాయి. వీటి వెల చాలా చీప్ గా ఉంటుంది. వీటిని అగ్నిలో వేసినప్పుడు ఏం జరుగుతుంది? అవి నశించిపోతాయి. మనలో చాలా మంది క్రైస్తవులు, దుఃఖకరంగా ఉందండి, చాలా మంది క్రైస్తవులు ఏ పదార్థాలను వాడి తమ జీవితాన్ని కట్టుకుంటున్నారు అంటే కర్ర, కొయ్యకాలు, గడ్డి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రతి ఒక్క క్రైస్తవునికి కావలసిన 3 విషయాల్ని చాలా క్లుప్తంగా వివరించారు. ఒక్కసారి చదవండి. అందులో ఉపవాసము, ప్రార్థన, మూడవదిగా ఇచ్చే గుణం గురించి ప్రస్తావించారు. ప్రతి క్రైస్తవుడు తమ జీవితాలను ఏ విధంగా కట్టుకోవాలి అంటే ప్రార్థనతో, అంటే దేవునితో సమయాన్ని గడపడం ద్వారా, ఉపవాసముతోను. ఉపవాసం ఎందుకండి? ఈ లోకము మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది, మన శరీరము మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. ఉపవాసము ద్వారా మనము మన శరీరేచ్ఛల్ని, లోకేచ్ఛలని నలగగొట్టుకునేది. మూడవదిగా ఇచ్చే గుణం. బంగారం, వెండి, వెలగలిగిన రాళ్ళు అంటే ప్రార్థనా జీవితము, ఉపవాస జీవితము, మూడవది ఇచ్చే గుణం. వీటిని కలిగి ఉన్నావా? వీటితో నీ యొక్క జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నావా? అటువంటప్పుడు తీర్పు దినాన నువ్వు పరిశుద్ధునిగా దేవుని ఎదుట నిలబడగలుగుతావు. నీ యొక్క జీతము ధైర్యంగా పుచ్చుకుంటావు. కానీ టైంపాస్ క్రిస్టియన్ లా ఉంటున్నావా? ప్రార్థనా జీవితం లేదు, దేవునితో సమయాన్ని గడపడం ఇష్టం లేదు, ఎందుకంటే చాలా పనులున్నాయి, బిజీనెస్, రకరకాల రీజన్స్. ఉపవాసం లేదు, ఇచ్చే గుణం అసలుకే లేదు. అటువంటప్పుడు నువ్వు ఏ పదార్థాలతో నీ క్రైస్తవ జీవితాన్ని కట్టుకుంటున్నావు? కర్ర, కొయ్యకాలు, గడ్డి. అగ్నిలో వేసినప్పుడు ఏమైతుందండి? కాలిపోతాయి. తీర్పు దినాన నువ్వు దేవుని ముందు నిలబడినప్పుడు, నిన్ను పరీక్షించినప్పుడు దేవుడు ఏది మిగలదు, ఓన్లీ పునాది మాత్రమే మిగులుతుంది. నువ్వు రక్షించబడతావు, కానీ అగ్నిలో నుంచి లాగినట్టు రక్షించబడతావంట. ఏం ప్రయోజనం అండి? దేవుని దగ్గర అలా నమ్మకమైన దాసుడా, అలా నమ్మకమైన దాసురాలా అని పిలిపించుకోవాలని లేదా? నీతి కిరీటము, జీవ కిరీటము పొందుకోవాలని లేదా? దేవుడి దగ్గర జీతం పొందుకోవాలని లేదా? అలా ఉన్నట్లయితే ఏ విధంగా మనం మన జీవితాన్ని జీవించాలి? ఒక్కసారి ఆలోచించండి. వేటితో మీ జీవితాన్ని మీరు కట్టుకుంటున్నారు? దుఃఖకరంగా చాలా మంది క్రైస్తవులు క్రీస్తుని కలిగి ఉన్నారు గాని ప్రతిదినము తమ్మును తాము ఉపేక్షించుకొని క్రీస్తుని వెంబడించడం లేదండి. తమ సిలువ ఎత్తుకొని దేవుడు కేవలము క్రైస్తవులుగా మాత్రమే ఉండాలి అని అనుకోవడం లేదు. క్రీస్తుని కలిగిన వారిగా, క్రీస్తుని వెంబడించే వారిగా, క్రీస్తు శిష్యులుగా ఉండాలి అని ఆశపడుతున్నాడు.
దినము నుంచి, ఒకవేళ ముందు వరకు మీరు లేనట్లయితే ఈ దినము నుంచి మీ యొక్క జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని వెలగలిగిన రాళ్లతో, బంగారముతో, వెండితో కట్టుకోండి. దేవుడికి మహిమకరంగా జీవించండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.